వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, నిరసనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ. పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ. జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న బేబీ మూవీ టీంను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్లూరులో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న బేబీ మూవీ టీంను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్లో 2 పురస్కారాలు గెలుచుకున్న బేబీ సినిమా టీంను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని తన నివాసం బేబీ సినిమా నిర్మాత, ఎస్కేఎన్ నిర్మాత, దర్శకుడు సాయి రాజేష్, సింగర్ పివిఎన్ఎస్ రోహిత్ను సీఎం రేవంత్ రెడ్డి శాల్వతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ నిలపాలని ముఖ్యమంత్రి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహానికి అవసరమైన చేయూతను అందిస్తామని ఆయన తెలిపారు. తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్కే నిర్మాత, దర్శకుడు సాయి రాజేష్, సింగర్ పివిఎన్ఎస్ రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న దర్శక నిర్మాతలను, సాంకేతిక నిపుణులు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించిన వారిలో ఉన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం సముదాయ ప్రాంగణంలో సుందరీకరించిన జాతీయ చిహ్నం ముఖభాగం, ఫౌంటైన్ సర్కిట్తో ఉన్న పార్కును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
అధికారులపై ధ్వజమెత్తిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీవీఎస్ ప్రభాకర్. రామంతపూర్ ఘటన బాధాకరం, బాధితులకు 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్. దురదృష్టకరమైనటువంటి సంఘటన యావత్ రామంతపూర్ ప్రజానికాన్ని కాకుండా హైదరాబాద్ మహానగర్ ప్రజానికాన్ని కూడా కలిచివేసింది. ఒక తీవ్రమైనటువంటి సంఘటనగా ప్రజలందరూ భావిస్తూ ఒక నిర్లక్ష్య వైఖరి వలన 6 ప్రాణాలు బలైనాయని చెప్పని ప్రజానికం అంతా గగ్గోలు పెడతా ఉంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మొక్కుబడిగా ఏదో 5 లక్షలు ఇస్తాం నష్టపరిహారం అని ప్రకటించడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం, తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో మ్యాన్హోల్ మరణాలు తరచూ సంభవిస్తూ ఉన్నాయి. వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల యొక్క ప్రాణాలు బలిగొంటా ఉన్నాయి. విద్యుత్ యొక్క ఘాతం వల్ల సాధారణ సామాన్య పౌరులకు సంబంధించినటువంటి యువకులు నిన్న అర్ధరాత్రి మరణించడం కూడా జరిగింది. అయినా ప్రభుత్వం కళ్ళు తెరవటల్లా, అధికారులు మొద్దు నిద్ర వీడటల్లా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మెడలు వంచాలని, అధికారులు కనువిప్పు కలగాలని, రాబోయేటువంటి కాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ రామంతపూరే ఈ రాష్ట్రాన్ని కళ్ళు తెరిపించింది అన్నట్టుగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోన ఈ మృతుల కుటుంబాలకి 50 లక్షల నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే అన్నది మా ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతోపాటు ఆ యొక్క కుటుంబాల్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళకి విద్యుత్ శక్తి శాఖలో ఉద్యోగం ఇవ్వాలన్నది మరొక డిమాండ్. అయితే ఆసుపత్రి పాలై మరి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ట్రీట్మెంట్కి ఉచితంగా వైద్యం అందించాలని చెప్పని డిమాండ్ చేస్తూ రేపు రామంతపూర్ మొత్తం కూడా బంద్ పిలిపిస్తున్నామని చెప్పని మేము ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. ఇదేదో ఆషామాషి సంఘటన కాదు. ఈ మధ్యనే వారం రోజుల కిందట ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేశామన్నారు. ఆ రకంగా అధికారులను కూర్చోబెట్టుకొని రాబోయే వర్షాలు పెరుగుతూ ఉన్నాయి, పండుగలు వస్తూ ఉన్నాయి, మేము సమీక్ష చేస్తున్నాం, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఒకవైపున వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఈరోజు అధికారులలో చలనం లేదు. సమీక్షలు అంతకంటే మొక్కుబడిగా మారిపోయినాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతకవలసినటువంటి స్థితి హైదరాబాద్ మహానగరంలో ప్రజలకి రావటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి నేను పేర్కొంటున్నాను. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే యాదవ సంఘం యొక్క ఆధ్వర్యంలో మరి బాల గోకులం కింద కృష్ణ జన్మాష్టమి పేరు మీద ఉట్లు కొడుతూ ఊరేగింపు తీస్తూ వస్తూ ఉంటే మరి నిన్నటి సందర్భంలో విద్యుత్ శాఖ ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇతర అధికారులు సమన్వయం చేయడానికి, సహకారం చేయడానికి అక్కడ లేరు అన్నటువంటి విషయాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ఈ సంఘటన రాష్ట్రాన్ని కలిసివేసేటువంటి అంశంతో పాటు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, కళ్ళు తెరవాలి, 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఉద్యోగం కలిగించాలన్నటువంటి డిమాండ్తోన మేము రేపు రామంతపూర్ బంద్కు పిలిపిస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటూ అన్ని సంఘాలు ఇప్పటికే మద్దతు పలికాయి. అనేక మంది ప్రముఖులు కూడా ఇది సరైనటువంటి ఒక డిమాండ్ అన్నటువంటి అంశాన్ని పేర్కొంటూ రామంతపూర్ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతవరకు ఎప్పుడు జరిగింది కాదు, ఇక ముందు కూడా జరగకూడదు అన్నటువంటి ఒక అభిప్రాయంతో చెప్తున్నటువంటి అంశం అని చెప్పని పేర్కొంటాం. ఓకే. పరికల నియోజకవర్గంలో ఆగస్టు 18, 2023న కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని ప్రారంభించిన రోజు నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది.
ఒకరొకళ్ళని దెబ్బలు ఎదురు ఎవరు ఉండకండి అమ్మా, వారికి మంచి దండం పెట్టుకో. ఎదురు ఎవరు ఉండకండి. ఓకే పూజ అయిపోయినాక దాంట్లో చాలా కర్నూలు ఆంధ్రప్రదేశ్ కొత్త బార్ పాలసీ 25-28 పరిచయం లాటరీ డ్రా ద్వారా దరఖాస్తుల ఆహ్వానం జిల్లా కలెక్టర్ అనుమతితో గెజెట్ నోటిఫికేషన్ జారీ జిల్లా ఎక్స్ అధికారి కార్యాలయంలో ఆగస్టు 18, 2025 నుండి ఆగస్టు 26, 2025 వరకు దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 28, 2025 తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లాటరీ నిర్వహించి బార్ దరఖాస్తులను ఎంపిక చేసి జిల్లా ఎక్సైజ్ అధికారి వారికి లైసెన్స్లను మంజూరు చేస్తారు. కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మీ నవ్య.
మహాభారత్ యుద్ధంలో యాదవులు సైనికులు ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన యాదవుల మట్టిని కలశంతో సైనికులు దేశయాత్రను చేపట్టారు. సోమవారం ఈ యాత్ర గోదర్ఖన్కి చేరుకుని సైనికులు మాట్లాడారు. 1962లో జరిగిన చైనా భారత యుద్ధంలో వేలాది మంది సైనికులను యాదవ యుద్ధ వీరులు చంపారని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి ఈరోజు మన రామగుండం నగరానికి వచ్చిన సందర్భంగా ఈ రెజంగ్ల యాత్ర చేపట్టినటువంటి యాదవ వీరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ ఏదైతే చైనా వారిలో అసూలు బాసినటువంటి యాదవ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఎప్పుడైతే చైనా వారు కానీ అంతకుముందు పాకిస్తాన్ వారు కానీ మనకు యాదవ రెజిమెంట్ ఉన్నప్పుడు అహీర్ రెజిమెంట్ ఉన్నప్పుడు మన యాదవ వీరులు వీరోచితంగా పోరాడి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని రక్షించారు. ఆ యొక్క యాదవ రెజిమెంట్ను గత ప్రభుత్వాలు తీసేసినాయి. ఇప్పుడు మన భారతదేశం యొక్క మిలిటరీలో మళ్ళీ యాదవ రెజిమెంట్ను పునరుద్ధరించాలని చేపట్టినటువంటి ఈ కలశయాత్ర విజయవంతం కావాలని, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ యాదవ రెజిమెంట్ను మళ్ళీ పునరుద్ధరించి మాకు అవకాశం కల్పించాలని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంతటి మంచి మహత్ కార్యానికి రామగుండంకు ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు శుభాభినందనలు తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా ఈ యొక్క కలశయాత్ర అయితే జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1962 సంవత్సరంలో నిజంగ యుద్ధంలో అమరులైనటువంటి వీరులను స్మరించుకుంటూ యాదవులకు ఎవరైతే 114 మంది భారతదేశ భూభాగం కోసం చైనాతో పోరాడి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టారో వాళ్ళు కనీసం ఇప్పటి వరకు వాళ్ళని గౌరవించి ఒక అహీర్ రెజిమెంట్ అనేది ఏర్పాటు చేయలేదు. ఆ రోజు అహీర్ ధామ్ని రెజంగ్ల ప్రాంతంలో ఏర్పాటు చేశారు. కానీ ఇలా రెజిమెంట్లలో యాదవులకు సముద్ర స్నానం దక్కాలంటే రెజిమెంట్ కంపల్సరీ కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాన్ని వాయిదా వేసుకుంటూ ప్రభుత్వాలు మామూలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అహీర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని ఏప్రిల్ 11న బీహార్లో స్టార్ట్ అయిన యాత్ర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేటలో స్టార్ట్ అయ్యి మహబూబ్నగర్ మీదుగా ఈరోజు రామగుండానికి రావడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభ 3 లక్ష్యాలని ముందు పెట్టుకొని వెళ్తుంది. ఒకటి, అహీర్ రెజిమెంట్ యాదవులకు ఏర్పాటు చేయాలి. రెండోది, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. మూడోది, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని. కాబట్టి అందులో జనగణనలో కులగణన చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2 డిమాండ్లను కూడా అహీర్ రెజిమెంట్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాత్ర అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే అనేక మంది జిల్లాల యాదవ నాయకులు కూడా ఇవాళ అహీర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ యాత్రకు ఇచ్చేసినటువంటి రామగుండం సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆదేశాల మేరకు కర్నూలు 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో కర్నూలు కొత్త బస్టాండ్ ఆత్మకూరు ప్లాట్ఫామ్ వద్ద జరిగిన బంగారు గొలుసు దొంగతనం కేసులో ఈ నెల 17వ తేదీన కర్నూలు 4వ టౌన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దొంగిలించిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు ఈ నెల 13న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జోగులాంబ, గద్వాల్ జిల్లా అలంపూర్ మండలానికి చెందిన పాగిడాల విమలమ్మ అనే మహిళ కర్నూలు కొత్త బస్టాండ్ నుండి ఆత్మకూరు బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ఆమె చేతి బ్యాగ్లో ఉన్న చిన్న పర్సు దొంగిలించబడింది. ఆ పర్సులో సుమారు 4 తులాల బంగారు గొలుసు, దాని విలువ 3,20,000 ఉండింది. దీనిపైన 16న ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. గోదర్ఖని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు అసోసియేషన్ ఫోటో భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ పెద్దపల్లి ప్రకాష్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పెద్దపల్లి ప్రకాష్ మాట్లాడుతూ, ఒక ఫోటో 100 ప్రశ్నలకు సమాధానం, ఒక ఫోటో ఎన్నో మాట్లాడలేని అనుభూతి అని కొనియాడుతూ ఫోటోగ్రాఫర్లుగా ఉన్న మీరంతా ధన్యులని కొనియాడారు. అలాగే ఆగస్టు 24, 2025 ఆదివారం రోజున ప్రపంచ ఫోటోగ్రఫీ డే ముగింపు వేడుకలు ఉంటాయని తెలియజేశారు. అనంతరం కేకు అందరికీ పంచుతూ మిఠాయిలు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత. మన
కేక్ అయితే తినరేమని ఇంకేం అది క్రీమ్ ఎవరు తింటారు కదా నా ఫోటో ఫోటో తినిపించండి కేక్ తినండి సిగ్గుపడతారు ఆధునీకరించబడింది, అప్డేట్ అవుతా ఉంది. అది ఎప్పటికీ అప్డేట్ అయితేనే ఉంటుంది. మనం అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది. దయచేసి దాన్ని గమనించి, దీంట్లో ఇంతకుముందు గతంలో ఫోటోగ్రఫీ అంటే ఒక మగవాళ్ళకే పరిమితమైన దశలో ఇప్పుడు మహిళా వింగ్ కూడా ఒకటి తయారై మహిళా ఫోటోగ్రఫీ కూడా తయారైనందుకు గోదావరికని అసోసియేషన్ నుంచి, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఒక మహిళా విభాగాన్ని కేటాయించి, మహిళా విభాగం నుంచి కూడా ఒక సుమారుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక 500-600 మంది ఫోటోగ్రాఫర్లు ఈ వృత్తిని ఎంచుకొని ఫోటోగ్రఫీ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు. దీనికి కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కుటుంబాలను కూడా పోషించుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ మహిళలకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా పట్టణ ప్రములకు, పుర ప్రముఖులకు, పేదల వర్గానికి అందరికీ కూడా మన ఫోటోగ్రాఫర్లకు కూడా ఈ సందర్భంగా గోదావరికని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనందరి ఫోటోగ్రఫీ ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంత్రి కొండవ సురేఖ పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు కుటుంబ సమేతంగా వచ్చి తీసుకోవడం జరిగింది. స్వామి ఆశీర్వాదంతో తెలంగాణలో మా ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచి పనికి మరింత తోడ్పాటు దీవెనలు అందించాలని శ్రీవారిని ప్రార్థించాలని కొండవ సురేఖ అన్నారు. రేవంత్ అన్న నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలని, మా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని పేద ప్రజలకు అందేలా స్వామివారు ఆశీర్వదించాలని కోరారు అని మంత్రి కొండవ సురేఖ అన్నారు. కూడా మంచి జరగాలని, మా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని, నిరుపేద ప్రజలు ఈ ప్రభుత్వ హయంలో బాగుపడాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆయన చేసే ప్రతి పనికి కూడా స్వామివారు దీవెనలు ఉండాలని, అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.